థర్స్డే సత్యమేవ జయతేకి స్వాగతం. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన అంశాలతో మీ ముందుకు వచ్చేసాను. అన్నిటికన్నా ముఖ్యమైనది, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఉన్నటువంటి ఉగ్రవాదిని ఒక మొబైల్ ఛార్జర్ పట్టించింది. యూసుఫ్ అనేటువంటి ఒక 26 ఏళ్ల కాశ్మీర్ ఉపాధ్యాయుడు పహల్గామ్ దాడికి పాల్పడ్డటువంటి 3 ఉగ్రవాదులతో 4 సార్లు చర్చలు జరిపాడు. వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం, వాళ్ళకు కావాల్సినటువంటి రూట్ మ్యాప్ను అందించడం జరిగింది అతను. అదే సమయంలో వాళ్ళకు కావాల్సినటువంటి ఈ మొబైల్ ఛార్జర్స్ను కూడా అందించాడు. అయితే ఆపరేషన్ మహాదేవ్ సైనిక దళాలు చేపట్టిన తర్వాత జబర్వాన్ పర్వతాల్లో ఉగ్రవాదుల్ని చంపేశారు. ఆ సమయంలో అక్కడే కాలిపోయిన ఈ బ్యాటరీ ఛార్జర్ కూడా దొరికింది. ఈ ఛార్జర్ను పట్టుకొని ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇది ఎవరికైతే అమ్మారో దీన్ని అమ్మిన డీలర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డీలర్ ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తి పేరు చెప్పాడు. అలా ఈ యూసుఫ్ పేరు బయటకు వచ్చేసింది. 4 తగిలిస్తే నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇలా కాశ్మీర్లో మన మధ్య ఉంటూ ఉగ్రవాదులకు సాయం చేసే మరో ఉగ్రవాది కూడా దొరికిపోయాడు. ఇక రెండవ విషయం, ఇదే కాశ్మీర్లో భారత్ యొక్క ఇంజనీరింగ్ యొక్క శక్తికి అద్భుతంగా నిలిచినటువంటి చీనాబ్ వంతెనపై మొట్టమొదటి రైలు ఈ మధ్య ప్రయాణం చేసేసింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎత్తులో కట్టినటువంటి ఈ రైల్వే బ్రిడ్జ్ ఇది. దీని ఎత్తు 359 మీటర్లు, అంటే ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు. దీని యొక్క పొడవు దాదాపు 1350 మీటర్లు. ఇది కాశ్మీర్ను మిగతా భారతదేశంతో కలుపుతుంది. దీని ద్వారా రవాణా మెరుగుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది, మరియు సైనికులకు అత్యంత వేగంగా చొచ్చుకెళ్లేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ దాదాపు 120 మంది వ్యక్తులని తీసుకొని భారత్కు దౌత్య సంబంధాల కోసం వచ్చాడు. ఆయన తను ప్రయాణం చేస్తున్న కాక్పిట్లో నిలబడి మైక్లో అనౌన్స్ చేశాడు, మనం ఇప్పుడు వెళ్తున్నది అత్యంత వేగంగా 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్కు. ఇప్పుడు ప్రపంచంలోనే సూపర్ పవర్ కాబోతున్న భారత్తో ప్రయాణిస్తున్నాం అంటూ కాక్పిట్లోంచి ఒక ప్రధాని 120 మంది వ్యక్తుల్ని తీసుకొని భారత్కు రావడం ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, 4వ విషయం, మన డిఆర్డిఓ మరో కొత్త అస్త్రాన్ని తయారు చేసింది. దాని పేరే ధ్వని. అవును, పేరుకు తగ్గట్టే ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో ఇది ప్రయాణం చేయగలుగుతుంది. దీని యొక్క రేంజి 2000 కిలోమీటర్లు. దీని యొక్క వేగం ఎంతో తెలుసా? గంటకు 7200 కిలోమీటర్లు. శత్రువు కళ్ళు తెరిచే లోపల అక్కడ భస్మాన్ని మిగిల్చగలదు మన ఈ ధ్వని. ఇంకో ముఖ్యమైన విషయం, బ్రహ్మోస్ 2 కూడా త్వరలో పరీక్షకు నిలబడబోతోంది. దీని వేగం తెలుసా? గంటకు 12000 కిలోమీటర్లు.